ఈరోజు నీ సన్నిధిలో ఉన్న మా అందరితో సూటిగా స్పష్టంగా మాట్లాడమని, మమ్మల్ని సరి చేయమని, బాగు చేయమని, నీకు సాక్షులుగా ఇక్కడి నుంచి మమ్మల్ని పంపమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. చేసి కూర్చోండి. ఒక అద్భుతమైన ప్రదర్శన, సిలువ ప్రదర్శనని మనం చూడబోతున్నాం. ఇంతమంది ఉన్నారు, ఒక్కడిని ఏం చేయలేకపోతున్నాం. ఆ మెస్సయ్య బ్రతకడానికి వీల్లేదు, ఆ మెస్సయ్య చావాల్సిందే. ప్రభు, చంపడానికి ఇది సమయం కాదు ప్రభు. మరెప్పుడు? ఇప్పటికే ఈ ప్రజల్లో మనమంటే భయం పోయింది, గౌరవం కూడా పోయింది. ఈ ప్రజలంతా ఆ మెస్సయ్య వెనకాలే వెళ్ళిపోతున్నారు. ఆ మెస్సయ్య బ్రతుకుంటే ఎవరు మనం లెక్క చేయరు, ఎవరు మనం గౌరవించరు. అందుకే చెప్తున్నాను, ఆ మెస్సయ్య చావాల్సిందే, చచ్చి తీరాల్సిందే. ప్రభు, బయట పస్కా పండుగ జరుగుతున్నది. ఇప్పుడు మనం ఏం చేసినా మనకి క్షేమం కాదు. అయినా ఆ మెస్సయ్యను పట్టుకోవటానికి అన్ని ఏర్పాట్లు చేశాం ప్రభు. ఎంతకాలం ఇలా చెప్తారు? రోజు రోజుకి అవమానమే. ఆ మెస్సయ్య వల్ల మనశ్శాంతి లేకుండా పోతుంది. ఏది ఏమైనా సరే ఆ మెస్సయ్య చావాల్సిందే, చచ్చి తీరాల్సిందే. ఎవరతను? ప్రభు, మనకి బాగా కావలసిన వాడు ప్రభు. ఆ యేసు 12 మంది శిష్యుల్లో ఒకడు, పేరు ఇస్కరియోతు యోధ. మన పని కొరకు పిలిపించాం ప్రభు. చూడు యోధా, నువ్వేం చేస్తావో మాకు తెలియదు. మేమంతా నీ వెనుక ఉన్నాం. ఆ మెస్సయ్యను మా చేతికి అప్పగించు చాలు. అందుకు మమ్మల్ని ఏం చేయమంటావో చెప్పు. చెప్పు యోధా, ప్రభుని అడుగుతున్నా కదా, చెప్పు. ఏం కావాలో చెప్పు, ఎంత కావాలో అడుగు. నాకు డబ్బు కావాలి, మీకు ఆ మెస్సయ్య కావాలి. నాకు కావలసిన డబ్బు మీరు ఇస్తే ఆ మెస్సయ్యను మీకు అప్పగిస్తా. డబ్బా? ఎంత కావాలి? మీరే చెప్పండి. 20 వెండి నాణెములు. 20 ఎండి నాణ్యముల ఆ మెస్సయ్యను అప్పగించడానికి? కాదు, మరి ఒక మాట చెప్పండి. 30 వెండి నాణెములు. 30 ఎండి నాణ్యములు. 30 ఎండి నాణ్యములు. సరే. యుధా, పైకమైతే తీసుకుంటున్నావు, కానీ ఆ మెస్సయ్యని రోమా సైనికులు ఎలా అప్పగిస్తావో చెప్పలేదయ్యోదా. మీకు ఆ సందేహం అవసరం లేదు. ఆ రోమా సైనికులకు ఆ మెస్సయ్యను నేను అప్పగిస్తా. గెత్సెమనే తోటలో నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటాను ఆయనే ఆ మెస్సయ్య. శబాష్ యోధా, శబాష్. ఇప్పుడు నువ్వు నాకు బాగా నచ్చావు. ఇదిగో నువ్వు అడిగిన పైకం తీసుకో. డబ్బు యోధా, మొత్తానికి నీ గురువునే అమ్మేశావే. నీ గురువునే అమ్మేశావు అంటే నువ్వు మామూలు వ్యక్తివి కావు. ఆయన్నే దైవ కుమారుడిగా నమ్మావు, ఆయన్నే మెస్సయ్యగా నమ్మావు, ఆయన్నే లోక రక్షకుడిగా నమ్మావు. అంతగా నమ్మిన ఆ యేసుని కేవలం 30 వెండి నాణ్యాలకు అమ్మేస్తున్నావే. యోధా, సిగ్గుగా లేదా? సిగ్గా? నాకా? నేనండి ఈరోజు 30 ఎండి నాణ్యములకు ఆ మెస్సయ్యను అమ్మేశాను. కానీ ఒక రోజు రాబోతుంది. చెప్పండి యూదా, చెప్పండి. మేమంతా నీ వెనుక ఉన్నాము. 100 రూపాయల లంచం కోసం ఆ మెస్సయ్యను అమ్మేసే రోజు రాబోతుంది.
సారే సీస. సారా సీస కోసం మెస్సైను అమ్మేసే రోజు రాబోతుంది. అంతేకాదు నామకార్థ క్రైస్తవులు, నటించే క్రైస్తవులు, నమ్మించే క్రైస్తవులు, పండగ క్రైస్తవులు, దొంగ క్రైస్తవులు ఆ యేసయ్య తోటే నడుస్తూ, యేసయ్య బోధలే ఇంటూ ఆ యేసయ్యను అమ్మేసే రోజు రాబోతుంది. అంతేకాదు అదంతా ఈ 30 ఎండి నాణ్యములతోనే ప్రారంభం. ఆ తరం నా నుండే ప్రారంభమవుతుంది. వా, ఏం చెప్పావు యోధా! నామకార్థ క్రైస్తవులు, పండుగ క్రైస్తవులు, దొంగ క్రైస్తవులు, నటించే క్రైస్తవులు రాబోయే తరాలలో ఏ విధంగా జీవించబోతున్నారు ముందుగానే ఊహించి చెప్పావు. ఆ తరం నీ నుండే ప్రారంభమవుతుంది. శభాష్ యోధా, శభాష్! రండి, ఆ మెస్సయ్యను మీకు అప్పగిస్తాను. నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము. అయినను నా ఇష్ట ప్రకారం కాదు, మీ చిత్త ప్రకారం కానిమ్ము. ఆ మెస్సయ్య ప్రతిరోజు సాయంత్రం ఎక్కడికి వచ్చే ప్రార్థన చేసుకుంటారు. వీళ్ళు మెస్సయ్య శిష్యులు. పట్టుకోండి, పట్టుకోండి. మీరు వెతుకుతున్న మెస్సయ్యను నేనే. బోధకుడా, నీకు శుభము. యూదా, నీవు ముద్దు పెట్టుకుని మనుష్య కుమారుని అప్పగించుచున్నావా? అతనే ఈ మెస్సయ్య. పట్టుకోండి. ఇతన్ని నా యొద్దకు ఎందుకు తీసుకువచ్చారు? మీకున్న ధర్మశాస్త్రం ప్రకారం మీరే శిక్షించవచ్చు కదా. శిక్షించవచ్చు ప్రభు, కానీ చంపలేము కదా. అది మీ అనుమతి లేకుండా. ఏంటి మరణశిక్ష? అంత నేరం ఇతను ఏం చేశాడు? వీడు దైవదూషణం చేశాడు. దేవుని కుమారునని మా ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా ప్రకటిస్తున్నాడు. అంతేకాదు ప్రభు, యూదులకు రాజునని తనకు తానే ప్రకటించుకుంటున్నాడు. ఇంతకంటే ఇంకేం కావాలి ప్రభు? ఎందుకు నీవారే నిన్ను చంపాలనుకుంటున్నారు? నువ్వు మాట్లాడవా? నిన్ను విడిపించుటకు నాకు అధికారము కలదు.
నీవు యూదుల రాజువా? అవును, నీవన్నట్టే నేను యూదుల రాజును. నేను సత్యమును ప్రకటించుటకు ఈ లోకానికి వచ్చాను. సత్య సంబంధి అయిన ప్రతివాడు నన్ను నమ్మును. ఇతని యందు నాకు ఏ దోషము కనబడలేదు. అయినా ప్రతి పస్కా పండుగకు ఒక ఖైదీని విడుదల చేయడం వాడుక కదా. ఈ పస్కా పండుగకు నరరూప రాక్షసుడు ఎంతో మంది అమాయకులు ప్రాణం తీసిన బందిపోటు దొంగ అయిన ఆ బరబ్బని విడుదల చేయమంటారా, లేక ఈ యేసుని విడుదల చేయమంటారా? బరబ్బని విడుదల చేయాలి. ఈ యేసుని ఏం చేయమంటారు? సిలువ వేయాలి. ఎవరక్కడ? ఈయన యందు నాకు ఏ దోషము కనబడలేదు. ఈ నీతిమంతుల రక్తమును గూర్చి నేను నిరపరాధిని. ఈయన రక్తము నా మీద నా పిల్లల మీద పడగున్నాడు గాక. వీడి రక్తం నా మీద నా పిల్లల మీద పడును గాక. ఎలా ఉందిరా దబ్బా? రే ఏంట్రా అలా కొట్టావు? ఆయన ఎవరో తెలుసా? యూదుల రాజు. యూదుల రాజా, నీకు శుభము. ఇలా కొట్టాలరా. యూదుల రాజా అద్భుతాలు చేస్తావంట కదా, ఏది ఒక అద్భుతం చేయి మాకు. ఎలా చేస్తాడా? చేస్తాడు. త్వరగా కట్రా. యూదుల రాజా, ఇప్పుడు ఎవ్వరం మీకు కనిపించం. ఎవరు కొట్టారో చెప్పాలి. ఎలా చెప్తాడా? చెప్తాడు. గట్టిగా ఇవ్వండి. యూదుల రాజా చెప్పలేదే? తెలియలేదా? తెలియలేదేమో. పట్టుకోరా. కట్టు కట్టు. పట్టుకురా పెద్దలు. ఇదిగోరా. కొట్టాలి. 10 రాజా గట్టిగా
ఉండండిరా. ఉండండి. ఏయ్! 17! ఇది సరిపోవటం లేదురా, ఇంకోటి తీసుకో. త్వరగా రా రా. ఉండండిరా. యూదుల రాజా కొరడా. ఏయ్! 20! ఏయ్! 25! ఉండండిరా. విడంగిపోండ్రా. అరే యూదుల రాజుకు సన్మానం. సన్మానం సన్మానం. యూదుల రాజుకి సన్మానం చేస్తురా. యూదులు పెట్టి బాధకు నీవు కొట్టండి కొట్టండి. తల్లడిల్లా కొట్టాలి కొట్టాలి. లే లే యూదుల రాజా. గట్టి కట్టు, గట్టి కట్టు. ఇడ్చుకెళ్ళండి యూదుల రాజుని. సిలువయాగము ఎవరి కోసము ఈ ప్రాణత్యాగం ఎందుకోసము ఈ సిలువయాగము అయ్యో చంపేస్తారేమో, చచ్చిపోతానేమో. నా భార్య బిడ్డల పరిస్థితి ఏంటి ఇప్పుడు? బరబ్బా నన్నెవరు? బరబ్బా ఎందుకంత భయపడి చచ్చిపోతున్నావు? నా గురించి నీకేం తెలుసయ్యా? నేను ఒక నరరూప రాక్షసుణ్ణి. ఎంతో మంది అమాయకులు ప్రాణాలు తీసేశాను. నేను ఒక బందిపోటు దొంగని. నన్నెవరు ఇప్పుడు ఇడిపించేవారు లేరా? నన్నెవరు రక్షించేవారు లేరా? నన్ను మరణ శిక్ష నుండి తప్పించేవారు లేరా? ఉన్నారు. బరబ్బా నీలాంటి అందుకుడు కోసం, నీలాంటి దొంగ కోసం ఎవరో మెస్సయ్య అంట ప్రాణం పెడుతున్నాడు. మెస్సయ్య ఆ గుడ్డి వారికి కళ్ళిచ్చి, కాళ్ళు లేని వారికి కాళ్ళిచ్చి, చనిపోయిన వారిని లేవనెత్తాడే మెస్సయ్య. అయ్యో నన్ను విడిపించడానికి నా తల్లిదండ్రులు రాలేదే, నాతో తిరిగి నా స్నేహితులు రాలేదే. మెస్సయ్య నా కొరకు నీ ప్రాణం పెడుతున్నావా? నీ త్యాగం గొప్పదయ్యా, నీ యాగం గొప్పదయ్యా, నీ ప్రేమ గొప్పదయ్యా. బరబ్బా
నీ కోసం మెస్సయ్య ప్రాణం పెడుతున్నాడు. ఇక నుంచైనా మనిషిలాగా బ్రతుకు. వెళ్ళు. ఆ మెస్సయ్య నా కొరకు ప్రాణం పెడుతున్నప్పుడు నేను ఆ మెస్సయ్యలా బ్రతుకుతాను. ప్రభు ప్రభు ప్రభు. రే మేకులు కావాలి, మేకులున్నాయా? బాబు ఇది పాత ఎనిమిది సామాను కొట్టు, చూస్తానాగండి. చూడు. అలాగే బాబు, ఉన్నాయి ఇవ్వండి. చే అవి సరిపోవు, ఆరు అంగుళాలు ఉండాలి. 6 అంగుళాల చూస్తున్నాను బాబు. బాబు ఉన్నాయి కానీ ఇవి బాగా తుప్పు పట్టేసినాయి. అయినా పర్లేదు, ఇవ్వు. ఇవ్వండి. అంగుళాలు సరిపోతాయి. ఎంత? 2 నాణేలు. ఇదిగో తీసుకో. అలాగే బాబు, అడుగుతున్నానని ఏమనుకోద్దాం. ఏంటి? ఇంత తుప్పు పట్టేసిన మేకులతో మీరు ఏం చేయబోతున్నారు? వీటితో ఆ మెస్సయ్యను సిలువ వేయబోతున్నాం. ఏంటి, ఆ మెస్సయ్యను సిలువ వేయబోతున్నారా? ఆ మెస్సయ్య సిలువ వేసేంతగా ఏం తప్పు చేశాడయ్యా? ఆయన పాపులను ప్రేమించాడు, పాపులను చేరదీశాడు, పాపులను పరిశుద్ధపరిచాడయ్యా, కుష్ఠరోగుల్ని స్వస్థపరిచాడయ్యా, కంటి చూపు లేని వారికి కంటి చూపించాడయ్యా, అయ్యా కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇచ్చాడయ్యా, అద్భుత కార్యాలు చేశాడయ్యా, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడయ్యా. అయ్యా ఆ మెస్సయ్యను సిలువేదయ్యా. అయ్యా మీ నాణ్యాలు మీరు తీసుకోండి, నా మేకలకు ఒక్కసారి నా చేతికి వచ్చాక తిరిగి నీ దగ్గరికి రావు. బాబు ఆ మెస్సయ్యను సిలువేద్దు, నీ కాలు పట్టుకుంటాను బాబు. బాబు చూస్తావేంటా? బాబు 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 ప్రభు ప్రభు వీళ్ళు నిన్ను సిలివేస్తారని తెలియక ఆ మేకలిచ్చానయ్యా. అయ్యా నీ మరణానికి కారకుణ్ణి నేనే ప్రభు. ప్రభు ఆ మేకలిచ్చిన పాపాత్ముణ్ణి నేనే ప్రభు. ప్రభు నన్ను క్షమించు ప్రభు. నన్ను క్షమించు ప్రభు. కదిలింది కరుణరథం, సాగిల్ది క్షమాయుగం. కదిలింది కరుణరథం, సాగింది క్షమాయుగం, మనిషి కొరకు దైవమే
మనిషి కొరకు దైవమే కలిగి వెలిగే కాంతి పదం. మనుషులు చేసిన పాపం మమత భుజానూరిగింది. పరిశుద్ధాత్మతో పండిన గర్భం కొట్టండి, ఆ యూదుల రాజుని కొట్టండి, వరపుత్రునికై కొట్టండి, యూదుల రాజుని కొట్టండి. దీన జనాడి దైవ కుమారుడు పంచిన రొట్టెలే రాయినా పొందిన కరిగి నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం. ద్వేషం, అసూయ, కార్పణ్యం ముళ్ళకి యూదుల రాజుని కొట్టండి, ప్రేమ యూదుల రాజుని కొట్టండి, సేవా యూదుల రాజుని కొట్టండి, యూదుల రాజుని కొట్టండి. పొలికింది తాకినంతని స్వస్థతను సగిన తనువుపై కొరడా చెల్లంది అమానుషాన్ని పట్టుకోలే అమరల అల్లాడి పచ్చికల పెంచిన కాపరి దారుణ హింసకు గురి కాగా చెదరిపోయిన మూగ గొర్రెలు చల్లా చెదరై కుమిలాయి చెదరై కుమిలాయి. కొట్టండి, యూదుల రాజుని కొట్టండి. ప్రాణంతో కొట్టండి.
దీన జనానికి దైవ కుమారు పంచిన రొట్టెలే రాళ్ళైనాయి. క్షమాపణ పొందిన హృదయాలు కరిగి కట్టండ్రా కట్టండ్రా కట్టండి. కట్టండి గట్టిగా గట్టిగా కట్టండి. అరే బాబు, ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగం, ఎందుకోసమో ఈ సిలువయాగము, పట్టుకోరా గట్టిగా. పరమ వైద్యునిగా పారాడిన పవిత్ర పాదాలు నెత్తుటి ముద్దగా మారాయి. అభిషిక్తుని రక్తాభిషేకంతో ధరణి ద్రవించి సిలువను తాకిన కల్వరిరాళ్ళు కలవరపడి 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 హరిచాయి. ఓయి దైవ కుమారుడా, దేవాలయాన్ని పడగొట్టి తిరిగి 3 దినాలలో నిర్మిస్తానన్నావు కదా. నీవు నిజమైన ఆ దేవుని కుమారుడివి అయితే నిన్ను నువ్వు రక్షించుకో. ఆ చిలువు దిగి రా. దాహం రే దాహం దండ్రా. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము. నా దేవా, నా దేవా, నీవేళ నా చెయ్యి విడిచితివి. తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. బలి అయిన యేసయ్యా, బలి అయిన
యేసయ్యా బలి అయిన యేసయ్యా బలి అయిన యేసయ్యా నిలువెల్లా నలిగితివా నీవెంతో అలసితివా నలిగితివా నీవెంతో అలసితివా సిలువలు ఆ సిలువలు ఆ ఘోర కల్వరిలో సిలువలా ఇక నిజముగా దైవ కుమారుడే. వేలాడిన యేసయ్యా తులువలా వేలాడిన యేసయ్యా బలి అయిన యేసయ్యా బలి అయిన యేసయ్యా నీవెంతో అలసితివా సిలువలు ఆ సిలువలు ఆ ఘోర కల్వరిలో తులువలా మధ్యలో వ్రేలాడిన యేసయ్యా ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరి కళ్ళు మూసుకోండి. ఉన్న చోటే మోకరించగలవారు మోకరించి మరింత భక్తి శ్రద్ధలతో ప్రతి చోట ప్రతి ఒక్కరూ రెండు 2000 సంవత్సరాల క్రితం యెరూషలేము పట్టణములో లోకరక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎలా శ్రమపరచబడ్డాడో, అన్యాయపు తీర్పు పొందాడో, సిలువ వేయబడ్డాడో కళ్ళకు కట్టినట్టుగా ప్రదర్శించబడింది. ప్రియ సహోదరి సహోదరులు, యేసయ్య పొందుకున్న దెబ్బలు మన కోసమే, యేసయ్య మోసిన సిలువ మన కోసమే, యేసయ్య ఉమ్ము వేయించుకున్నది ముఖం మీద మన కోసమే, సిలువలో వేలాడింది కూడా మన కోసమే. నిన్ను ప్రాణంగా ప్రేమించాడు కాబట్టి తన ప్రాణాన్ని నీ కోసం ఇచ్చేశాడు. ఈరోజు ప్రభు అడుగుతున్నాడు, నేను ప్రాణంగా ప్రేమించి నీ కోసం నా ప్రాణాన్ని ఇచ్చాను, నీ కోసం ప్రాణం ఇచ్చినటువంటి ఈ దినాన నా కోసం ఏమిస్తావు? కనీసం ఈరోజైనా నీ హృదయంలో నాకు చోటిస్తావా? కనీసం ఈరోజైనా నీ జీవితంలోనికి నన్ను రాణిస్తావా? నిన్ను ప్రాణంగా ప్రేమించానే, నా ప్రాణాన్ని నీ కోసం దారిపోసానే, కనీసం ఈరోజైనా నీ జీవితంలో శుభము జరిగించటానికి, శుభ ప్రారంభము చేయడానికి నేను నీ కోసం ప్రాణం పెట్టాను, ఇక నుంచి నువ్వు నా కోసం జీవిస్తావా? ఇప్పటి వరకు యేసు నా కోసం ఏం చేశాడు? ఉద్యోగం అడిగాను, ఇవ్వలేదు. వివాహం కోసం అడిగితే ఇంకా వివాహం జరగలేదు.
గర్భఫలం అడిగితే ఇంకా ఇవ్వలేదు, ఆర్థికంగా సమస్యలనే తీర్చమంటే ఇంకా తీర్చలేదు. ఈ చిన్న చితక విషయాలను పట్టుకొని యేసయ్య ఇంకా నాకు చేయలేదు అంటున్నావు, కానీ ఈరోజు చూసావుగా తన ప్రాణాన్ని నీకోసం దారపోశాడు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 30-31 వచనాలు. తన ప్రియ కుమారుణ్ణే మన కోసం మరణానికి అప్పగించిన దేవుడు ఆయనతో పాటు మనకున్న అవసరాలు ఎందుకు తీర్చడు? నీకున్న ప్రతి అవసరాన్ని నా ప్రభు తీరుస్తాడు. కానీ అవసరాల కోసం కాదు నువ్వు ప్రభు నమ్మాల్సింది. నీకు రాబోతున్న భయంకరమైన నరక శిక్షను తప్పించటానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి నీ స్థానంలో మరణించాడు. అందుకొరకు నువ్వు ప్రభువును విశ్వసించాలి, అందుకొరకు ప్రభువు నువ్వు అంగీకరించాలి. ఆయన తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా నీ కోసం మరణించినప్పుడు ఈరోజు ఆయనకి ఇవ్వగలిగిన బహుమానం ఏదైనా ఉంది అనంటే పాపిష్టి జీవితమైన లోకానుసారంగా బ్రతుకుతున్న నిన్ను ఆయనకు సమర్పించుకోవడమే. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? ఈ శిలువ ప్రదర్శన ద్వారా యేసయ్య నా కోసం ఎంతగా శ్రమపరచబడ్డాడో, గాయపరచబడ్డాడో, హింసించబడ్డాడో, సిలువ వేయబడ్డాడో కళ్ళకు కట్టినట్టుగా ప్రదర్శించబడింది. ఆ యేసయ్య శ్రమ మరణం నా కోసమే నేను గుర్తిస్తున్నా. యేసయ్యను నా సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నా. నా పాత రోత జీవితాన్ని యేసయ్యకు అప్పగించి యేసు ప్రసాదించే నూతన జీవితాన్ని ఈరోజు ప్రారంభించాలి ఆశపడుతున్నా. నా కోసం ప్రార్థన చేయండి అన్నవారు ఉన్నట్లయితే మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, శుభ శుక్రవారం నాడు నీ సన్నిధికి వచ్చినటువంటి ఈ నీ బిడ్డలను బట్టి మీకు వందనాలు. ప్రవాహముగా నీ సన్నిధికి వచ్చారయ్యా. వచ్చిన ప్రతి ఒక్కరిని దర్శించి శిలువ ప్రదర్శన ద్వారా ప్రతి ఒక్కరికి కన్నులు కట్టినట్టుగా 2000 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో యెరూషలేములో గొల్గొతా కొండపైన ఏ రీతిగా నువ్వు మరణించావో నాయనా, అది మా కోసమే. ఆ త్యాగము మరణము మమ్మల్ని రక్షించటం కోసమే గ్రహించి ఇక నుంచి మేము నీ బిడ్డలుగా నూతన పరచబడిన నూతన జీవితములు పొందుకున్న వారిగా మేము జీవించులాగున సహాయం చేయమని, తమ జీవితాన్ని అంకితం చేసిన ప్రతి ఒక్కరిని అంగీకరించమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఈ సిలువ ప్రదర్శన బహు అద్భుతంగా మన వాళ్ళు ప్రదర్శించారో నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి వారిని అభినందిస్తారా? ఒక 45 నిమిషాలు వచ్చింది దేవుని సన్నిధికి గనుక, దేవుణ్ణి ఆరాధించటానికి గనుక కదలకుండా మీ మీ స్థలాల్లో కూర్చుంటే మీ ప్రక్కన ఉన్న వారికి మీరు మర్యాదను చూపించిన వారు అవుతారు. అటు ఇటు తిరగడం, మధ్యలో లేచి వెళ్ళిపోవడం అది దేవునికి అవమానకరం, మంచిది మనకు మంచిది కాదు. కాబట్టి ఏ ఒక్కరూ కదలకుండా మీ మీ స్థలాల్లో దేవుని సన్నిధికి గౌరవాన్ని ఇస్తూ కూర్చోవాల్సిందిగా, అలాగే బయట కూడా అటు బెత్లెహేమ్ హాల్లో, ఆడిటోరియంస్లో కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యానికి గౌరవిస్తూ మేము ఈ స్థలాల్లో కూర్చోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. రైట్. అతను ఒక పేరుగాంచినటువంటి ఆర్టిస్ట్కి ఉన్న ఒక ఆశ ఏమిటంటే, మనిషిని దేవుడు అద్భుతంగా సృష్టించాడు, తన పోలిక చొప్పున మనిషిని సృష్టించాడు గనుక బహు నిర్మలమైన, బహు నిష్కపటమైన, బహు ప్రేమ కలిగిన, బహు అందమైన ఒక పిల్లాడి ముఖాన్ని చిత్రీకరించాలి అని చెప్పి తను ఆశతో చాలా దేశాలు, చాలా ప్రాంతాలు తిరిగాడు.
తనకున్న ఆశ ఏమిటంటే దేవుని స్వరూపమందు మనం అందరం జన్మించాం, కానీ తనకున్న ఆశ ఆ దేవుని స్వరూపము ఉట్టిపడినట్టుగా ఏ పిల్లాడిలో ఆ ముఖం కనిపిస్తుందో ఆ ముఖాన్ని చిత్రీకరించాలని చెప్పి చిన్న పిల్లలందరినీ కూడా గమనిస్తూ ఉండేవాడు. స్కూలుకు వెళ్తూ ఆ పిల్లలను చూస్తూ ఉండేవాడు. ఎవరి ముఖం అయితే అద్భుతంగా, అందంగా, ప్రశాంతంగా, నిర్మలంగా, నిష్కపటంగా ఉంటుందో ఆ పిల్లవాడి ముఖాన్ని చిత్రీకరించాలని ఆశపడ్డాడు. చాలా కాలం వెతగ్గా ఒకరోజు అతనికి ఆ పిల్లాడు ఒక స్కూల్లో దొరికాడు. అది చూచి చాలా సంతోషించి ఆ చిత్రకారుడు ఆ పిల్లాడిని ఒక చోట కూర్చోబెట్టి, నీ ముఖాన్ని నేను చిత్రీకరిస్తాను, ప్రశాంతంగా కూర్చో అని చెప్పి రిక్వెస్ట్ చేసి ఆ పిల్లాడి ముఖాన్ని అద్భుతంగా చిత్రీకరించాడు. అలా చిత్రీకరించిన తర్వాత ఆ చిన్నపిల్లవాడి యొక్క చిత్రాన్ని బట్టి ఆ చిత్రకారునికి చాలా పేరు వచ్చింది, మంచి పేరు వచ్చింది. ధనము, ఘనము రెండు వచ్చి పడినాయి. ఆ పిల్లాడి యొక్క అద్భుతమైన అందమైన ముఖము ఈ ఆర్టిస్ట్ని బహు ఫేమస్ చేసింది. అలా ఫేమస్ చేసిన తర్వాత ఒక 30-40 సంవత్సరాలు అయిపోయినప్పుడు ఆర్టిస్ట్ కూడా ఎంతో కొంత ఒక ఆలోచనకు వచ్చాడు. ఏమిటంటే, మనిషిని దేవుడు అద్భుతంగా అందంగా సృష్టించాడు కదా, ఆ మనిషి సైతాను చేతుల్లో పడి అద్భుతమైనటువంటి ఆకారాన్ని పోగొట్టుకున్నాడు, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు, ఆత్మీయతను పోగొట్టుకున్నాడు, అనురాగాలు పోగొట్టుకున్నాడు, అందరినీ పోగొట్టుకుంటున్నాడు, అనాథగా మిగిలిపోతున్నాడు. అలాంటి ఘోరమైన స్థితికి చేరిన ఒక భయంకరమైన దుర్మార్గుడి యొక్క చిత్రాన్ని చిత్రీకరించాలి అనే ఆలోచనతో తను తిరుగుతూ ఉన్నాడు. బహు దుర్మార్గమైన వ్యక్తిని చూసి అతని ఫోటో వేయాలి అని చెప్పి తిరుగుతూ ఉంటే ఎవరో సలహా ఇచ్చారు, బహు దుర్మార్గమైన, బహు కఠినమైన వ్యక్తి యొక్క చిత్రాన్ని మీరు వేయాలి అంటే చెరసాలకు వెళ్ళండి, జైలుకు వెళ్ళండి. ఆ జైల్లో కరడుగట్టిన వాళ్ళు ఉంటారు, బహు దుర్మార్గమైన పనులు చేసిన వాళ్ళు ఉంటారు. అక్కడికి వెళ్ళి మీరు వెతికితే తప్పక దొరుకుతారని చెప్పంటే చెరసాలలో చాలా వెతికాడు. ఆఖరికి ఒక చెరసాలకు వచ్చిన తర్వాత అక్కడున్న ఖైదీలందరినీ చూశాడు, కానీ అతనికి కావాల్సింది ఏమిటంటే బహు దుర్మార్గమైన ముఖము. దేవుడిచ్చిన అందమైన ముఖాన్ని, అందమైన ఆకారాన్ని చేసిన పాపిష్టి పనులను బట్టి పోగొట్టుకొని, అలాగే క్రూరమైన మనస్తత్వం, కోపంతో నిండిపోయిన, ద్వేషంతో నిండిపోయిన ఒక దుర్మార్గుడు ఎలా కనిపిస్తాడో, ఎలా ఉంటాడో అతని ముఖాన్ని వేయాలని చెప్పి వెళితే ఆ జైల్లో ఎవరి ముఖం కూడా అలా లేదు. అప్పుడు చెరసాల అధిపతి చెప్పింది ఏంటో తెలుసా, ఈ జైల్లో ఒక ప్రత్యేకమైనటువంటి సెల్ ఉంది, అక్కడ ఒక భయంకరమైన దొంగ ఉన్నాడు, అతని దగ్గరికి ఎవరు వెళ్ళలేరు, అతను ఎవడి మాట విండు, ఎవడిని లెక్క చేయడు, అతడంత దుర్మార్గుడు ఈ చెరసాల్లో మరొకటి లేడు. ఒకవేళ నువ్వు వెళ్ళి మాట్లాడితే, నీ మాట ఏమైనా వింటే అతని ముఖం నీకు సూట్ అవుతుందేమో అని అంటే ఆ చిత్రకారుడు వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆ చిత్రకారుడు అతన్ని చూద్దామని ప్రయత్నం చేస్తే ముఖం కూడా చూపించట్లా. అంటున్నాడు, అయ్యా నేను ఒక చిత్రకారుణ్ణి, ముఖాలను చిత్రీకరించటం నా యొక్క హాబీ. ఒక అరగంట సేపు కుదురుగా నువ్వు కూర్చుంటే నీ ముఖాన్ని నేను చిత్రీకరించాలని ఆశపడుతున్నా, దయచేసి నాకు సహకరిస్తావా అని అంటే, అందరి మీద కోప్పడే, అందరిని మీద విరుచుకుపడే, అందరిని బూతులు తిట్టే ఈ దుర్మార్గమైన ఖైదీ అతని స్వరం విని ఎందుకో కామైపోయాడు. ఎందుకో కామైపోయి నెమ్మదిగా తిరిగి కుదురుగా కూర్చున్నాడు. అది చూసి చెరసాల అధిపతి కూడా ఆశ్చర్యపడిపోయాడు. ఎవడి మాట విన్నటువంటి దుర్మార్గుడు, ఈ దుష్టుడు, ఈ పెయింటర్ వచ్చి, ఆర్టిస్ట్ వచ్చి కాస్త కూర్చుంటావాలంటే కుదురుగా కూర్చున్నాడు ఏమిటి అని ఆశ్చర్యపడ్డాడు. ఈ ఆర్టిస్ట్ అతని భయంకరమైన రూపాన్ని చిత్రీకరిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత జైలర్ వెళ్ళిపోయాడు. గంట సేపు అయిన తర్వాత ఆ చిత్రాన్ని చిత్రీకరిస్తూ ఉన్నప్పుడు ఆ దుర్మార్గుడైనటువంటి ఖైదీ కళ్ళు చెమ్మగిలినాయి. ఇప్పుడు చిత్రీకరిస్తున్నప్పుడు కళ్ళు చెమ్మగిలితే దుర్మార్గుడు కాదుగా,
ఆ తర్వాత కళ్ళల్లోంచి 1-2 చుక్కలు నీళ్లు రాలుతున్నాయి. అది చూసి ఈ ఆర్టిస్టు ఆగిపోయాడు. నువ్వు భయంకరమైన దుర్మార్గుడు అని, దుష్టుడు అని, నీలాంటి మూర్ఖుడు ఎవరూ లేరని చెప్పి జైలర్ చెప్పాడు. నిన్ను చూస్తే అలాగే కనిపిస్తుంది. నేను నీ ముఖాన్ని పెయింట్ వేస్తున్నప్పుడు నీ కళ్ళు చెమ్మగిలినాయి, నీ కళ్ళల్లోంచి కన్నీళ్ళు రాలినాయి. ఎందుకని నీ కళ్ళల్లోంచి కన్నీళ్ళు వచ్చినాయి? ఆ దుర్మార్గుడైన ఖైదీ అంటున్నాడు, పెయింట్ బ్రష్లు నువ్వు తీసుకొచ్చిన సంచి ఉంది కదా, అవును, ఈ సంచిలోనే నా పెయింటింగ్ చేసే బ్రష్లన్నీ పెట్టుకుంటా. ఆ సంచి పైన ఒక పిల్లాడి ముఖం ఉంది కదా, అవును, ఈ పిల్లాడి ముఖం నేను 40 సంవత్సరాల క్రితం వేశా. ఈ పిల్లాడి యొక్క అందం, ఆ ముఖంలో ఉన్న నిర్మలత్వం, ఆ ముఖంలో ఉన్న నిష్కపటం, ఆ ముఖంలో ఉన్న అద్భుతమైనటువంటి ఆ ఆత్మీయత, అది చూసి ఆ పిల్లవాడి యొక్క చిత్రాన్ని గీసా. ఆ పిల్లవాడి చిత్రాన్ని గీసినప్పుడు నా రాతే మారిపోయింది, నా జాతకం మారిపోయింది. బహు గొప్ప పెయింటిస్ట్ కావడానికి ఈ పిల్లాడే కారణం. అందుకే కృతజ్ఞత కలిగి ఆ పిల్లాడి యొక్క చిత్రాన్ని ఆ సంచి మీద కూడా వేసుకున్నా అని అన్నాడు. అందుకే నా కళ్ళల్లోంచి కన్నీళ్ళు వస్తున్నాయి. అదేమిటి, 40 సంవత్సరాల క్రితం ఒక పిల్లాడి పిక్చర్ వేశాను, అది చూసి నీకెందుకు ఏడుపు వస్తుంది? 40 సంవత్సరాల క్రితం నా అందాన్ని ఆధారం చేసుకొని, నాకున్న ఆరోగ్యాన్ని ఆధారం చేసుకొని ఇష్టానుసారంగా జీవించా. అందంగా ఉన్నానని చెప్పి ఈ అందాన్ని ఎరవేసి అనేక అమ్మాయిల జీవితాలు నాశనం చేశా. అడ్డమైన త్రాగుళ్లకు, తిరుగుళ్లకు అలవాటు పడిపోయా. డ్రగ్స్కి అలవాటు పడిపోయా. మందుకు అలవాటు పడిపోయా. డబ్బులు కావాల్సి వచ్చి దొంగతనాలు చేయటం ప్రారంభించా. అన్యాయం చేయటం ప్రారంభించా. మోసాలు చేయటం ప్రారంభించా. ఆఖరికి నాకు కావాల్సిన డబ్బు కోసం కూలీలు కూడా డబ్బులు ఇస్తే మనుషులను చంపేసేవాడిని. అలా నాకున్న కోరికలు నెరవేర్చుకోవడానికి ఇష్టానుసారంగా జీవించి ఆఖరికి ఇదిగో పోలీసులకు దొరికిపోయా. ఈరోజు చెరసాల్లో జీవితాంతం ఈ 4 గోడల మధ్య కరుడు గట్టిన ఖైదీగా మిగిలిపోయా అని చెప్తున్నాడు. సరే, ఈ కళ్ళల్లోంచి కన్నీళ్ళు వచ్చినాయి కదా, దానికి కారణం చెప్తావా? అప్పుడు అంటున్నాడు, 40 సంవత్సరాల క్రితం ఏ పిల్లాడైతే నీ ఎదురుగుండా కూర్చొని దేవుని యొక్క స్వరూపాన్ని, దేవుని యొక్క రూపాన్ని ఆ పిల్లాడిలో కనిపిస్తుందని చెప్పి, నిర్మలమైనటువంటి ముఖము, నిర్మలమైనటువంటి మనస్తత్వము, నిర్మలమైనటువంటి హృదయం అని చెప్పి ఏ పిల్లాడిని కూర్చోబెట్టి నువ్వు ఆర్ట్ వేసావో, ఆ సంచి మీద ఉన్న పిల్లాడు ఎవరో కాదు, నేనే. ఏమిటి, 40 సంవత్సరాల క్రితం ఈ ప్రపంచంలోనే బహు నిర్మలమైన అందమైన ముఖము కలిగిన పిల్లాడివి? ఆ పిల్లాడిని నేనే. మరి ఏమైంది? చెప్పాగా, అంత అద్భుతమైన రూపాన్ని దేవుడు నాకు ఇచ్చాడు, అంత అద్భుతమైన అందాన్ని దేవుడు నాకు ఇచ్చాడు, ఆకారాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. కానీ ఆకారాన్ని, అందాన్ని ఆధారం చేసుకొని అడ్డమైన పనులు చేసి అపవిత్రమైన అలవాట్లకు బానిస అయిపోయి ఆఖరికి సైతాను చేతిలో చిక్కి చేయకూడని పనులన్నీ చేసి చెరసాల్లో బందీగా జీవిస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులు, అర్థమవుతుందా? ఏ పిల్లాడైతే ఆ రోజు అందంగా కనిపించాడో, అద్భుతంగా కనిపించాడో, ఆ పిల్లాడు ఎప్పుడైతే తన జీవితాన్ని సైతానికి అప్పగించాడో, సైతాను చేసింది ఏమిటయ్యా అంటే ఆ పిల్లాడిని కాస్త దుర్మార్గుడిగా చేసి పడేశాడు. ఆ అద్భుతమైన పిల్లాడిని కాస్త అడ్డమైన అలవాట్లకు బానిసను చేసి పడేశాడు. అడ్డమైన తిరుగుళ్లకు బానిసను చేసి పడేశాడు. ఆత్మీయత లేకుండా చేసి పడేశాడు. అమ్మా నాన్నకు గౌరవాన్ని ఇవ్వకుండా ఇష్టానుసారంగా జీవించేవాడిగా చేసి పడేశాడు. ఫలితం ఏమిటి? ఈరోజు చెరసాల్లో జీవిత ఖైదీగా ఏడుస్తున్నాడు. 3-4 వారాల క్రితం అమెరికా దేశంలో
కరుడుగట్టిన ఖైదీలకు వాక్య పరిచర్య చేయడానికి నన్ను పిలిచారు. అలా కరుడుగట్టినటువంటి ఖైదీల మధ్య వాక్య పరిచర్య చేయడానికి నేను వెళ్ళినప్పుడు ఆ ఖైదీల మధ్య ఒక అతన్ని నేను గమనిస్తే అతను మన దేశస్థుడుగా అనిపించింది. నాకు మన దేశస్థుడిలాగా కనిపించాడు. ఆ తర్వాత అతను నా దగ్గరికి వచ్చాడు. అయ్యా, మీరు భారతదేశానికి చెందినవారా అని అడిగాను. అతను అంటున్నాడు, ఎస్, అవును. భారతదేశంలో ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు, ఏ ప్రాంతానికి చెందినవారు మీరు అని అంటే అతను అంటున్నాడు, హైదరాబాద్. హైదరాబాదా? హైదరాబాద్లో ఎక్కడ మీది? పద్మారావు నగర్. మరి మీరెందుకు ఈ ఖైదీగా ఇక్కడ? ఇలా ఎంతకాలం? 45 సంవత్సరాలు ఖైదీ. ఇక డీటెయిల్డ్గా మాట్లాడడానికి నాకు సాహసం చేయలేకపోయా. 45 సంవత్సరాలు పద్మనాభ నగర్లో. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఏదైనా కబురు తీసుకెళ్ళి చెప్పమంటారా? బోర్నైడ్ చేశాడండి, బోర్నైడ్ చేశాడు. నేను అమెరికా వచ్చిన కారణం వేరు, అమెరికా వచ్చిన తర్వాత చేసిన పనులు వేరు. ఎన్నో ఆశలు పెట్టుకొని గొప్ప గొప్ప కలలు కని ఈ దేశానికి వచ్చాను. కానీ ఆ తర్వాత ఏం జరిగింది? చేయకూడదు చేసి ఆఖరికి పోలీసులకు దొరికి, వచ్చిందేమో ఉన్నత ఉద్దేశంతో, చేసిందేమో చేయకూడని పని, ఫలితమేమో 45 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష. కన్నీరు మున్నీరై ఏడుస్తూ ఉంటే ఏమి నాకేమీ అర్థం కాలేదండి. అప్పుడు సువార్త చెప్పి ఈ కరుడు కట్టిన ఖైదీల మధ్య కూడా నువ్వు ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంది. ఈ జీవితం శాశ్వతం కాదు. ముందు వెనక తేడాలో అందరం కూడా కన్ను మూస్తాం. కానీ కన్ను మూసిన తర్వాత మనం పరలోకానికి వెళ్ళాలి అని ప్రభు అనే యేసుక్రీస్తు మనకు రావాల్సిన శిక్ష అంతా తన మీద వేసుకున్నాడు. ఆయన క్షమాపణ మనం పొందుకుంటే మరణించిన తర్వాత నరకానికి వెళ్ళే అవసరం లేదు. దేవుని స్వరూపమందు మనం సృష్టించబడ్డాం. దేవుని పోలిక యందు దేవుడు మనల్ని సృష్టించాడు. మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నా, దేవుడు చేపలను సృష్టించాలనుకున్నప్పుడట నీళ్లతో మాట్లాడాడట. నీళ్లతో మాట్లాడితే నీళ్లు చేపలని అందించినాయట. మొక్కలను చెట్లను ఈ భూమి మీద నాటించాలని దేవుడు ఆశించినప్పుడు భూమితో మాట్లాడాడట. భూమి మొక్కలను చెట్లను ఫలించునుగాక అనగా మొక్కలు చెట్లు భూమిలో నుంచి పుట్టుకొచ్చినాయి. జాగ్రత్తగా వినండి. భూమిలోంచి పుట్టుకొచ్చిన మొక్కను కానీ చెట్టును కానీ మీరు నరికేసి వేరు చేయండి, చచ్చిపోతాయి. నీళ్ళల్లో నుంచి పుట్టుకొచ్చిన చేపలను నీళ్ళల్లో నుంచి వేరు చేసి గట్టు మీద పడేయండి, కాసేపట్లో చచ్చిపోతాయి. కానీ దేవుడు మనిషిని సృష్టించాలని ఆశపడినప్పుడు తనతో మాట్లాడుకున్నాడు. నా స్వరూపమందు నా పోలిక చొప్పున మనిషిని సృష్టిస్తాను అని చెప్పి తన చేతులతో మనిషిని దేవుడు సృష్టించాడు. నీళ్ళల్లోంచి వచ్చినవి కనుక నీళ్ళల్లోంచి వేరు చేస్తే చేపలు చచ్చిపోతాయి. భూమిలోంచి వచ్చిన మొక్కలను భూమి నుంచి వేరు చేస్తే చచ్చిపోతాయి. దేవుడిలో నుంచి వచ్చిన మనిషిని దేవుని దగ్గర నుంచి దూరం చేస్తే మనిషి చచ్చిపోతాడు. ఇది వాస్తవం. ప్రియ సహోదరి సహోదరులు, చేపలు చూడండి, నీళ్ళల్లోంచి బయటికి తీసుకొస్తే వెంటనే చచ్చిపోవు. గిలగల్లాడి 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 కొంత సమయానికి చచ్చిపోతాయి. ఒక మొక్కను భూమిలో నుంచి మీరు లాగేసి పడేయండి, వెంటనే ఆకులు వడిలిపోవు, ఎండిపోవు. కాలక్రమేణా
చచ్చిపోతుంది. దేవుడి నుంచి వేరైన మనిషి కూడా మరుసటి రోజే చచ్చిపోవడం. అశాంతి చేత, అసమాధానం చేత, అనారోగ్యం చేత, అపవిత్రమైన జీవితం చేత, అసంతృప్తి చేత దినదినము మనిషి కృషించి చచ్చిపోతాడు. ఈరోజు జరుగుతున్నదే. సహోదరి సహోదరులు వింటున్నారా? దేవుడు నిన్ను నన్ను సృష్టించింది తన పోలిక చొప్పున. చిన్న పిల్లలను చూడండి, పుట్టిన పిల్లలను చూడండి, 1 month పిల్లలను చూడండి. వాళ్ళ పాదాలు ఎంత లేతగా ఉంటాయో, వాళ్ళ చేతులు ఎంత లేతగా ఉంటాయో, వాళ్ళ ముఖం ఎంత అద్భుతంగా ఉంటుందో, వాళ్ళ శరీరం ఎంత సున్నితంగా ఉంటుందో, వాళ్ళ నవ్వు ఎంత నిష్కపటంగా ఉంటుందో, ఎంత నిర్మలంగా ఉంటుందో. అది దేవుడు నీకు ఇచ్చినటువంటి ప్రారంభం, అది దేవుడు నీకు ఇచ్చినటువంటి బహుమానం. నువ్వేమై ఉన్నావో అది దేవుడు నీకు ఇచ్చిన బహుమానం. అలాంటి జీవితాన్ని ఈరోజు నువ్వేం చేసుకున్నావో అది దేవుడు నువ్వు ఇచ్చే బహుమానం. అడుగుతున్నా, పుట్టినప్పుడు దేవుడు నీకు ఒక బహుమానంగా జన్మనిచ్చాడు. ఒకసారి ఆలోచించు, పుట్టినప్పుడు ఎంత సున్నితంగా, ఎంత మధురంగా, మృదువుగా నీ జీవితం ఉందో. కానీ ఈరోజు ఏమైంది? చేసిన అపవిత్రమైన పనుల వల్ల, చేసిన నీచమైనటువంటి క్రియల వల్ల ఆకారాన్ని పాడు చేసుకున్నావు, ఆత్మీయతను పాడు చేసుకున్నావు, ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నావు, అర్థం లేని జీవితం జీవించి మనుషులతో ఉన్నటువంటి ఆప్యాయతలను పాడు చేసుకున్నావు, అనురాగాన్ని తుంచేసుకున్నావు. ఈరోజు అడ్రస్ లేని జీవితం జీవిస్తున్నావు. దీని అంతటికీ కారణం తెలుసా? సైతాను గాడికి నీ జీవితాన్ని అప్పగించావు, వాడికి నువ్వు దొరికిపోయావు. సైతాను చేతిలో నువ్వు బందీ అయిపోయావు కాబట్టి వాడు ఇష్టం వచ్చినట్టుగా నీ జీవితంతో ఆటలాడుతున్నాడు, ఇష్టం వచ్చినట్టుగా నిన్ను హింసించేస్తున్నాడు, నలిపేస్తున్నాడు, నలగ కొట్టేస్తున్నాడు, నెమ్మది లేకుండా చేస్తున్నాడు. కాబట్టే కదా నీ వల్ల నీ భార్యకు సుఖం లేకుండా పోయింది. కాబట్టే కదా నీ వల్ల నీ భర్తకు సుఖం సంతోషం లేకుండా పోయింది. కాబట్టే కదా అమ్మ నాన్నకు నీ వల్ల ఆనందం లేకుండా పోయింది. ఈరోజు నువ్వు బ్రతికున్నావనే మాట ఉంది, కానీ నీ బ్రతుకులో ఏమాత్రం మంచితనం లేదు, నీ బ్రతుకులో ఏమాత్రము యథార్థత లేదు, నీ బ్రతుకులో ఏమాత్రము నీతి కానీ నిజాయితీ కానీ లేకుండా కరువైపోయిన కారణం ఏమిటంటే సైతాను నిన్ను పట్టుకున్నాడు, బంధించేశాడు, తన ఇష్టానుసారంగా నీ జీవితాన్ని మలిచేసుకుంటున్నాడు. ఒక కుర్రవాడు ఒక పక్షిని పట్టుకొని ఒక కేజీలో బంధించేశాడు. బంధించేసి ఒక పుల్ల తీసుకున్నాడు, దాన్ని పొడుస్తూ ఉంటాడు. పొడిచిన ప్రతిసారి ఆ పక్షి బహుగా ఏడుస్తూ ఉంటుంది. దానికి అన్నం పెట్టడం మానేశాడు. ఆకలి చేత అలమటించిపోతుంది, బలహీనమైపోయింది, బక్క చిక్కిపోయింది. వాడికి సరదాగా ఉండాలనిపించినప్పుడల్లా వచ్చి ఆ పక్షిని పొడుస్తూ ఉంటాడు. అది అరుస్తూ కేకలేస్తూ ఏడుస్తూ ఉంటే పైశాచికంగా ఆనందించేస్తూ ఉంటాడు. ఇది సైతాను యొక్క తత్వం. నువ్వు బాగుంటే వాడు చూడలేడు, నీ కుటుంబం సంతోషంగా ఉంటే వాడు చూడలేడు, నీ జీవితంలో నువ్వు విజయం సాధిస్తూ ఉంటే వాడు చూడలేడు, నువ్వు కష్టపడి ఆ కష్టానికి తగిన ప్రతిఫలం చూస్తూ ఉంటే వాడు చూడలేడు. కాబట్టి రకరకాలుగా నిన్ను హింసించే ప్రయత్నం చేస్తాడు, దెబ్బ మీద దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తాడు, నిన్ను ఓడిపోయే విధంగా చేస్తాడు, ఉద్యోగం ఊడిపోయే విధంగా చేస్తాడు, నువ్వు మోసపోయే విధంగా చేస్తాడు, నీ జీవితాన్ని ఏదో విధంగా అన్యాయం చేస్తాడు, ఎవరో ఒక చేతికి అప్పగించి నీ జీవితంలో పరిశుద్ధత లేకుండా చేస్తాడు. ఇది వాడి యొక్క తత్వం. చేసిన తప్పుల వల్ల, తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల నీ జీవితంలో సుఖము సౌఖ్యం లేక ఏడుస్తూ ఉంటే, డిప్రెషన్తో ఏడుస్తూ ఉంటే, మానసికంగా కృంగిపోయి ఏడుస్తూ ఉంటే అది చూసి సైతాన్ గాడు నవ్వుకుంటూ ఉంటాడు. ఎందుకయ్యా అంటే వాడుకున్న ఒకే ఒక్క ఆశ ఏంటంటే వాడొక్కడే నరకానికి వెళ్ళడం ఇష్టం లేదు, నిన్ను కూడా నరకానికి తీసుకెళ్ళాలి అనే ఒకే ఒక్క ఉద్దేశంతో వాడు నీ జీవితాన్ని బంధించి పడేశాడు. ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా? అయ్యా మీరు మాట్లాడుతూ ఉంటే ఎగ్జాక్ట్గా నా జీవితం గురించే మీరు మాట్లాడుతున్నట్టు ఉంది, నా జీవితాన్ని సైతాను బంధించి పడేశాడు. మంచి చేయాలి అని నాకుంది, చేయలేకపోతున్నా. మంచి మనిషిగా జీవించాలన్న ఆశ ఉంది, మంచి మనిషిగా నేను జీవించలేకపోతున్నా. నా కళ్ళు మంచిగా ఉండాలని ఆశపడుతున్నాను, కానీ కళ్ళు తెరిస్తే అపవిత్రమైన వాటినే చూస్తున్నా. నా శరీరం కుదురుగా ఉండాలని ఆశపడుతున్నాను, కానీ నా శరీరం అంతా అపవిత్రపరుచుకుంటున్నా. ఏది కూడా నేను అనుకున్నది చేయలేకపోతున్నా. ఎందుకు నువ్వు అనుకున్నది చేయలేకపోతున్నావు అంటే సైతానుగాడు నిన్ను ఒక కేజీలో లేక ఒక కేజీలో బంధించి పడేశాడు. కుక్క చాలా చలాకీగా ఉంటుంది.
వదిలిపెడితే గంతులేస్తుంది, తిరుగుతుంది, ఆడుతుంది. అదే సమయంలో ఆ కుక్కని మీరు కట్టేసేయండి, అది ఎంత ఖరీదైన కుక్క అయినప్పటికీ, అది ఎంత ట్రైన్డ్ డాగ్ అయినప్పటికీ కూడా ఆ కుక్కను కట్టేసేయండి, అది అక్కడే తిరుగుతూ ఉంటుంది, అక్కడే తిరుగుతూ ఉంటుంది, అక్కడే తిరుగుతూ ఉంటుంది. అలాగే నీ జీవితం కూడా, నువ్వు ఎంత టాలెంటెడ్ పర్సన్ అయ్యా కావచ్చు, ఎంత బాగా చదువుకున్న వ్యక్తివైనా కావచ్చు, ఎంత మంచి మాటకారివైనా కావచ్చు, ఎంత మంచి ఆటగాడువైనా కావచ్చు, ఎంత జ్ఞానమైనా నీకు ఉండొచ్చు. కానీ సైతాన్ ఏం చేశాడంటే నిన్ను ఏదో ఒక పాపానికి కట్టిపడేశాడు, దాని చుట్టూ నువ్వు తిరిగే విధంగా చేశాడు. సాయంత్రం అయితే చాలు నిన్ను నువ్వు మర్చిపోతావు. నువ్వేమిటో, నీ బాధ్యతలు ఏమిటో, నీ కుటుంబ వ్యవస్థ ఏమిటో, నీకు బిడ్డలు ఉన్నారని తెలిసి కూడా ఆ బిడ్డలను పట్టించుకోకుండా, భార్య ఉందని తెలిసి కూడా ఆ భార్యను లెక్క చేయకుండా నీకున్న ఆలోచన అంతా ఏమిటాయా అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటావు అక్కడికి వెళ్తావు, ఏ పాపిష్టి పని చేయాలనుకుంటే ఆ పాపిష్టి పని చేస్తావు, మర్చిపోతావు ఒక తండ్రివని, ఒక భర్తవని, ఒక భార్యవని, ఒక తల్లివని, అమ్మ నాన్న నీ మీద కలలు పెట్టుకున్నారని, అమ్మ నాన్న కష్టపడి చదివిస్తున్నారని ఇవేవి నీకు జ్ఞాపకం రావు. జ్ఞాపకం వచ్చేదల్లా ఒకటే, సాయంత్రం అయితే చాలు వెళ్ళాలి, తిరగాలి, తాగాలి, తందనాలు ఆడాలి, జీవితాన్ని నాశనం చేసుకోవాలి, అక్కడక్కడే తిరగాలి. ఎందుకు ఇలా జరుగుతుంది? సైతానుగాడు నిన్ను బంధించి పడేశాడు. అలా ఇప్పుడు బంధించినట్టుగానే నిన్ను తిన్నగా తీసుకెళ్లి నరకంలో పడేస్తాడు. ఆ పిల్లవాడు ఆ కేజీలో ఉన్న ఆ పక్షిని హింసిస్తూ ఉంటే ఒక సేవకుడు ఆ మార్గం గుండా వెళ్తున్నాడు. వెళ్తూ వెళ్తూ అడిగాడు, బాబు ఎందుకని ఈ పక్షిని ఇంతగా హింసిస్తున్నావు, ఏమొస్తుంది నీకు? దాన్ని అలా హింసిస్తూ ఉంటే అదొక తమాషా నాకు. అది హింసించబడుతూ కేకలేస్తూ అరుస్తూ ఉంటే అదొక ఆనందం నాకు. ఏమిటి, దాన్ని హింసిస్తుంటే నీకు ఆనందమా? నాకు ఆనందంగా ఉంది కాబట్టి దాన్ని హింసిస్తున్నా అని చెప్పి మళ్ళీ పొడుస్తున్నాడు. బాబు ఒక్క నిమిషం, దాన్ని అలా పొడవకుండా విడిచిపెట్టాలి అని అంటే ఏం చేయాలి? మీకెందుకండి దాని సంగతి? లేదు బాబు ఒక్క నిమిషం, దాన్ని వదిలిపెట్టాలంటే లేక దాన్ని నేను కొనుక్కోవాలంటే నీకేం కావాలో చెప్పు. ఇది ఇప్పటికే బక్క చిక్కిపోయింది, సగం చచ్చిపోయింది. ఈ సగం చచ్చిపోయినా బక్క చిక్కిపోయినా ఈ పక్షిని మీరు తీసుకుని ఏం చేసుకుంటారు? సార్ మీ పని మీరు చూసుకోండి. బాబు నాకున్న పని ఒకటే, బంధించబడినటువంటి ఈ పక్షిని విడిపించాలని ఆశపడుతుంది, నీకేం కావాలో చెప్పు. చావడానికి సిద్ధంగా ఉన్న ఈ పక్షికి ఏమి ఇస్తారు? ఒక 100 రూపాయలు ఇచ్చిపోండి. సరే 100 రూపాయలు ఇస్తాను. గబగబా 100 రూపాయలు తీసుకున్నాడు, ఆ పక్షి కోసం ఇచ్చేశాడు. ఆ పక్షికి ఆ కేజీ తీసుకున్నాడు. బంధించబడిన ఆ కేజీ తీసుకొని దగ్గరలో అడవి ఉంది, అడవి దగ్గరికి వెళ్ళి ఆ కేజీలో ఉన్నటువంటి పక్షిని విడుదల చేశాడు. అది ఎంత హాయిగా ఎగురుకుంటూ అదొక చెట్టు మీదకి వెళ్ళిపోయిందో. సహోదరి సహోదరులు దయచేసి వినండి, నిన్ను నన్ను సృష్టించిన దేవుడు, నిన్ను నన్ను ప్రాణంగా ప్రేమించిన దేవుడు ఈ భూలోకంలో సైతాను చేతిలో పడి బంధించబడిన నిన్ను నన్ను చూసి ఏదో విధంగా వాడి చేతిలో నుంచి నిన్ను నన్ను రక్షించాలే. పాపం వల్ల వచ్చు జీతం ఏంటో తెలుసా? మరణం. ఆ మరణం తర్వాత నీకు నాకు మిగిలి ఉంది ఏమిటో తెలుసా? నరకం. నరకంలో ఏముంటుందని బైబిల్ సెలవిస్తుంది? అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడ ఏడుపు, పండ్లు కొరుక్కోవడమే అని బైబిల్ సెలవిస్తుంది. అనగా పాపంలో మరణించే ప్రతి ఒక్కడి కోసం నరకము కాచుకొని కూర్చుంది. అగ్ని ఆరని, పురుగు చావని భయంకరమైనటువంటి నరకము. ఒకసారి నరకంలో నువ్వు అడుగు పెట్టావంటే బయటకు వచ్చే ఛాన్స్ లేదు. సంవత్సరం కాదు, 100 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాలు కాదు, నరకంలో పడిన ఏ వ్యక్తి వెనక్కి బయటకు వచ్చే ఛాన్సే లేదు. అటువంటి భయంకరమైన నరకము నీ కోసం నా కోసం కాచుకొని కూర్చుంది. ఎవరు తప్పిస్తారు ఈ నరకం నుంచి? ఎవరు చెల్లిస్తారు మనం చేసినటువంటి పాపిష్టి పనులకు వెల? ఆనాడు ఆ సేవకుడు ఏ రీతిగా హింసించబడుతున్న, బంధించబడిన, బాధించబడుతున్న పక్షిని రక్షించడానికి వచ్చి వెల చెల్లించి దాన్ని విడిపించి దానికంటూ స్వేచ్ఛనిచ్చాడో, అదే రీతిగా 2000 సంవత్సరాల క్రితము నిన్ను నన్ను సృష్టించినటువంటి సృష్టికర్త అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను నన్ను రక్షించడానికే ఈ భూమి మీదకు వచ్చాడు. ఈ భూమి మీదకు రావటమే కాదు, అపవిత్రమైన జీవితం చేత, అపరాధముల చేత, అతిక్రమముల చేత,
దోషముల చేత, దుష్కార్యముల చేత బంధించబడిన మనల్ని విడిపించాలి అనే ఉద్దేశంతో ఈ లోకానికి వచ్చాడు. ఇందాక చెప్పాగా, ఆ పక్షిని నేను విడిపించాలంటే, ఆ పక్షిని విడిపించాలంటే నీకేం కావాలో చెప్పు. ఆ పిల్లాడు ఏమన్నాడు? డబ్బులు చెల్లించి ఈ పక్షిని పట్టుకెళ్ళు కావాలంటే. సహోదరి సహోదరులు, మీకు అర్థమయ్యేలా చెప్తున్నా. ఒక ఉపమాన రీతిగా సైతాను నిన్ను నన్ను బంధించేశాడు. బంధించబడిన మనల్ని విడిపించాలని యేసయ్య వచ్చాడు. సైతాను చేతిలో ఉన్న మనం విడిపించబడాలంటే ఎలా? ప్రభు అడుగుతున్నాడు. నేను ప్రాణంగా ప్రేమించిన నా బిడ్డను నేను విడిపించుకోవాలంటే నీకేం కావాలో చెప్పు. ప్రభువా, వీడు పాపిస్తాడు, వీడు మంచోడు కాదు, దుర్మార్గుడు, నీచుడు, చండాలుడు, వీణ్ణెందుకు విడిపించాలని ఆశపడుతున్నావు? వాడు పాపిష్టోడు కావచ్చు, నీచుడు కావచ్చు, దొంగ కావచ్చు, చండాలుడు కావచ్చు, అది నీ చేతిలో ఉన్నంత వరకు మాత్రమే. ఒకసారి నేను విడిపించాను అంటే, నా చేతుల్లోకి నేను తీసుకున్నానంటే, నా బిడ్డ నా చేతుల్లో పడ్డాడంటే, నా పరిశుద్ధత నా బిడ్డకిస్తా, నా సంతోషాన్ని నా బిడ్డకిస్తా, నా నీతిని నా బిడ్డకిస్తా. నీతి మాలిన జీవితాన్ని తీసేసి నూతన జీవితాన్ని ఇస్తా, నూతన వ్యక్తిగా మారుస్తా. అది దేవుని యొక్క ఉద్దేశం. ఏమిటి, ఈ పాపిష్టి వాడిని కూడా నువ్వు పరిశుద్ధునిగా మార్చేస్తావా? అందుకోసమే నేను వచ్చా. దానికి ఏం కావాలో చెప్పు. సాతాను ఏమన్నాడో తెలుసా? ఈ పాపిష్టి వాడిని నువ్వు విడిపించుకోవాలని ఆశపడుతున్న దానికి ఏమైనా ఇస్తానంటున్నావు. నీ ప్రాణం ఇస్తావా? నా కుమారుణ్ణి విడిపించుకోవడానికి నా ప్రాణాన్ని ఇస్తా. ఓకే, ఈ పాపిష్టి మనిషిని వదిలేస్తా, నీ ప్రాణాన్ని ఇచ్చేసాయి. సహోదరి సహోదరులు, 2000 సంవత్సరాల క్రితము నిన్ను నన్ను సైతాను చేతిలోంచి విడిపించటానికి, వెల చెల్లించటానికి, క్రయధనము చెల్లించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. చేతులతో తప్పు చేసింది ఎవరు? మనం తప్పులు చేశాం. కానీ యేసుక్రీస్తు తన చేతులను మేకులకు అప్పగించాడు. పాపిష్టి తలంపులు తలంచేది ఎవరు? మనం పాపిష్టి తలంపులు తలంచాం. కానీ యేసుక్రీస్తు తల మీద ముళ్ళ కిరీటం పెట్టడానికి అప్పగించాడు. మోహపు చూపులు చూసేది ఎవరు? మనం మోహపు చూపులు చూస్తున్నాం. మన ముఖం మీద ఉమ్మి వేయబడాలి. కానీ యేసుక్రీస్తు తన ముఖాన్ని అప్పగించాడు. వాళ్ళు గాండ్రించి మరి ఉమ్మి వేశారు. ఈ శరీరంతో చేయకూడని పనులు చేసింది ఎవరు? మనం చేశాము. శిక్షించబడాల్సింది ఎవరు? మనం శిక్షించబడాలి. కానీ యేసుక్రీస్తు నిన్ను నన్ను ప్రాణంగా ప్రేమించాడు కాబట్టి ఆ శిక్ష నువ్వు నేను భరించలేవని మనల్ని ఏమో పక్కకు గెంటేశాడు. మన శిక్ష ఏమో తన మీద చేసుకున్నాడు. అన్యాయంగా అక్రమముగా యేసుక్రీస్తును పిలాతు దగ్గరకు తీసుకొచ్చి ఇతని సిలువ వేయ్ అని అంటూ ఉంటే పిలాతు అన్న మాట ఏంటో తెలుసా? ఇతనిలో నాకు ఏ నేరము కనిపించటం లేదు. మార్కు సువార్త 15వ అధ్యాయము చదువుతున్నా. మార్కు సువార్త 15వ అధ్యాయం 9వ వచనం. ప్రధాన యాజకులు అసూయ చేత, దేని చేత ఎందుకని యేసయ్య అంతంత కోపం వాళ్ళకి? అసూయ. మనకంటే ఎక్కువ మనుషులు ఆయన దగ్గరకు వస్తున్నారు అని అసూయ. మనకంటే ఎక్కువ పేరు ఘనత ఆయనకు వస్తుంది, అసూయ. ఆయన చేస్తున్న అద్భుతాలు అందరూ నమ్ముతున్నారు, అసూయ. పాపిష్టి వారిని ఆయన పరిశుద్ధులుగా మార్చేస్తున్నాడు, అసూయ. లోకమంతా ఆయన వెనకాల వెళ్ళిపోతుందని అసూయ. ఆ రోజు యేసుక్రీస్తును సిలువ వేయడానికి ప్రధానమైన కారణం ఏమిటి? అక్కడ రాయబడి ఉంది. ఏమిటట? ప్రధాన యాజకులు 9వ వచనం. అసూయ చేత యేసును అప్పగించిరని పిలాతు తెలుసుకొని, నేను యూదుల రాజును మీకు విడుదల చేయగోరుచున్నారా అని అడిగాను. అతడు బరబ్బను తమకు విడుదల చేయవలనని జనులు అడుగునట్లు ప్రధాన యాజకులు వారిని ప్రేరేపించిరి. అందుకు పిలాతు, అలాగైతే యూదుల రాజు అయినా మీరు చెప్పువాని నేనేమి చేయుదునని మరలా వారిని అడిగాను. ఏం చేయమంటారు యేసును అన్నాడు. పిలాతు అంటున్నాడు, ఏం చేయమంటారు యేసును? యేసును ఏం చేయాలి? ప్రియ సహోదరి సహోదరులు, 2000 సంవత్సరాల క్రితము పిలాతు అనేటటువంటి ఒక అధికారి తన ఎదుట యేసుక్రీస్తు ఉన్నప్పుడు
తన చుట్టూ ఉన్న వారిని అడుగుతున్నాడు, ఈ యేసును ఏం చేయాలి? అదే ప్రశ్న ఈరోజు ఈ సేవకుడు అంటున్నాడు. మన ఎదుట యేసు ఉన్నాడు, ఆ యేసును ఏం చేద్దాం? ఆ యేసును కొందరు అర్థం చేసుకున్నారు, రక్షకునిగా అంగీకరించారు, కొందరు అపార్థం చేసుకున్నారు, కొందరు అవమానించారు, కొందరు అపవిత్రాత్మ కలిగిన వాడు అన్నారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా యేసుక్రీస్తు గురించి అనుకున్నారు. ఈరోజు అడుగుతున్నా, ఆ యేసును మనమేం చేద్దాం? యేసుక్రీస్తు శిలువలో వేలాడుతున్నప్పుడు ఎడం వైపున ఒక దొంగ, కుడి వైపున మరొక దొంగ, చుట్టూ సైనికులు ఏమన్నారు? దైవ కుమారుడా, నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకో, దిగిరా అని చెప్పి హేళన చేశారు. హేళన చేసేవాళ్ళు హేళన చేశారు, అన్యాయపు తీర్పునిచ్చేవాళ్ళు అన్యాయపు తీర్పునిచ్చారు, అబండాలు వేసేవాళ్ళు అబండాలు వేశారు, అన్యాయంగా కొట్టేవాళ్ళు అన్యాయంగా కొట్టారు, ముఖం మీద ఉమ్మి వేసేవాళ్ళు ఉమ్మి వేశారు, యెరూషలేము వీధుల్లో సిలువ మోయించారు, 3 మేకుల మీద వేలాడదీశారు. ఎవరు ఏం చేయాలనుకున్నారో యేసును అలా చేసేశారు. ఇప్పుడు అడుగుతున్నా, ఆ యేసుని మనమేం చేద్దాం? ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా, ఈ శుభ శుక్రవారం సందర్భంగా నీకోసం, నా కోసం, మన కోసం పరలోకాన్ని విడిచిపెట్టి నిన్ను ప్రాణంగా ప్రేమించిన పుణ్యానికి నీకోసం ఈ లోకానికి వచ్చి నీ స్థానంలో మరణించిన ఆ యేసును ఏం చేద్దాం? ఒక దొంగ అంటున్నాడు, నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని రక్షించు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన ప్రధాన కారణం తనను తాను రక్షించుకోవడానికి కాదు. ఆయన నశించిపోతే కదండి రక్షించుకోవడానికి. ఆయన దేవదేవుడు, పరిశుద్ధుడు, సర్వశక్తి కలిగిన వాడు, సర్వాన్ని సృష్టించిన వాడు. మరి ఆయన ఈ భూమి మీదకి వచ్చిన కారణం తెలుసా? తన్ను తాను రక్షించుకోవడానికి కాదు, మరే నశించిపోతున్న నన్ను రక్షించడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. సాధారణంగా మన గృహాల్లో యేసుక్రీస్తు యొక్క పటం ఉంటే, యేసుక్రీస్తు యొక్క పిక్చర్ ఉంటే, కొన్ని గృహాల్లో యేసు శిలువ మీద వేలాడుతున్నటువంటి ఒక చిత్రాన్ని వాళ్ళు ఫోటో పెట్టుకుంటారు. అది చూసినప్పుడు ఎవరైనా ఇంటికి వస్తే, ఓహో వీళ్ళు యేసుక్రీస్తు నమ్ముకున్నారు అనుకుంటారు. కొంతమంది అమాయకులు ఏమంటారంటే, యేసుక్రీస్తు చూసారా ఎప్పుడైనా? శిలువ మీద వేలాడుతూ ఉంటాడు, తనను తానే రక్షించుకోలేని యేసు ఇక లోకాన్ని రక్షిస్తాడట అని చెప్పి అమాయకంగా ఉంటూ ఉంటారు. దయచేసి గమనించండి, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది తన్ను తాను రక్షించుకోవడానికి కాదు, నశించిపోతున్న మనిషిని, మానవాళిని రక్షించటానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టే మనిషికి రావాల్సిన శిక్ష చెప్పాగా, చేతులతో తప్పు చేసాం, కాళ్ళతో అడ్డమైన తిరుగుళ్ళు తిరిగాం, తలంపులతో పాపిష్టి తలంపులు తలంచాం, శరీరంతో నీచమైన కార్యాలు చేశాం. మన శరీరానికి శిక్ష రావాలే, అది మనం భరించలేమని చెప్పి యేసుక్రీస్తే తన మీద మన శిక్ష వేసుకుని శిలువలో మరణించాడు. ఎందుకంటే నిన్ను నన్ను రక్షించడానికే. ఈ వాస్తవాన్ని, సత్యాన్ని అర్థం చేసుకోవడానికి బదులుగా అపార్థం చేసుకొని ఒక దొంగ అంటాడు, నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని రక్షించు. అర్థం పర్థం లేనటువంటి ఆలోచన. మరోవైపున దొంగ, రే నువ్వు నేను నీచమైన పనులు చేశాం, అడ్డమైన పనులు చేశాం, దొరికిపోయావు, సిలువ మీద వేలాడుతున్నావు, మనకు ఈ శిక్ష తగునో. కానీ మన మధ్య వేలాడుతున్న ఆ యేసు ఏ తప్పు చేయనటువంటి దైవ కుమారుడు, సాక్షాత్తు మనుషులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన రక్షకుడు. రెండోవాడు అంటున్నాడు, యేసు నన్ను రక్షించవా, నన్ను నీ రాజ్యానికి చేర్చుకోవా. యేసు 3 మేకుల మీద వేలాడుతూ కూడా ఓపిక తెచ్చుకొని ఏమన్నాడు తెలుసా? నేడు నిశ్చయముగా నీవు నాతో పాటు పరదేశులో ఉంటావు. ఒకడేమో యేసును అపార్థం చేసుకొని నరకానికి పోయాడు, మరొకడేమో ఆ యేసు యొక్క రక్షణను అర్థం చేసుకొని యేసుతో పాటు పరలోకానికి వెళ్ళిపోయాడు. ఏం చేద్దాం ఈరోజు? యేసును వ్యతిరేకిద్దామా? యేసు ప్రసాదించే క్షమాపణను కాళ్ళదనుకుందామా? యేసు అనుగ్రహించే పరలోకాన్ని వద్దనుకుందామా?
యేసు ప్రసాదించే క్షమాపణను ఈరోజు అడగకుండానే వెళ్ళిపోదామా? లేదా రెండవ దొంగ వలె, యేసు నన్ను ప్రాణంగా ప్రేమించి నా కోసం ప్రాణాన్నే దారపోసి నన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చావు, చచ్చిపోతే పరలోకంలో కళ్ళు తెరిచే భాగ్యాన్ని ఇవ్వాలని చెప్పి ఆశిస్తున్నావు, నరక శిక్ష నుంచి తప్పించి పరలోక భాగ్యాన్ని ఇస్తానంటున్నావు, ఇంతకన్నా నాకేం కావాలి? యేసు నిన్ను నా రక్షకునిగా అంగీకరించాలని ఆశపడుతున్నా, నువ్వు ప్రసాదించే క్షమాపణ పొందుకోవాలని ఆశపడుతున్నా. బైబిల్ సెలవిస్తుంది, యేసుక్రీస్తు నందు ఉన్నవాడికి ఏ శిక్ష లేదో. యేసుక్రీస్తు నందు ఉన్నవాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయను. నీ పాత రోత జీవితాన్ని నా ప్రభు క్షణంలో బాగు చేయగలడు. పాత రోత జీవితం నుండి నా ప్రభు క్షణంలో నిన్ను విడిపించగలడు. నువ్వు కలిగి ఉన్న ప్రతి విధమైన పాపపు బంధకాల్లో నుంచి నా ప్రభు ఈ క్షణమే నిన్ను బాగు చేయగలడు. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, యేసు నన్ను రక్షించవా, యేసు నన్ను క్షమించవా, యేసు నన్ను బాగు చేయవా. ఇప్పటి వరకు నేను నా ఇష్టానుసారంగా జీవించి కష్టాలు కొని తెచ్చుకున్నా, నా ఇష్టానుసారంగా జీవించి రోగాన్ని కొని తెచ్చుకున్నా. ఈరోజు నాకున్న బాధ ఎవరికి అర్థం కావటల్లా, బాధ భరించలేక తల్లడిల్లిపోతున్నా. 20వ అధ్యాయము ఇర్మియా గ్రంథము చదువుతున్నా. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 12వ వచనం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 12వ వచనం. యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, నీ వ్యాధి ఘోరమైనదే, నీ గాయము బాధకరమైనదే, నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్ష చేసి నిన్ను గాయపరిచి ఉన్నాను. కాగా నీ పక్షమున వ్యాజ్యమాడు ఒకడును లేడు, నీ గాయములకు చికిత్స చేయదగిన మందు కూడా లేదు. నీ స్నేహితులందరూ నిన్ను మరిచి ఉన్నారు, వారు నిన్ను గూర్చి విచారించరు. నీ గాయము చేత నువ్వు అరుస్తావేమిటే? నీకు కలిగిన నొప్పి నివారణ కాదో. నీ పాపములు విస్తరించినందున నీ దోషములను బట్టి నేను నిన్ను శిక్షించా. వింటున్నారా? ఈరోజు నువ్వు కలిగి ఉన్న బాధ ఏమిటి? కలిగి ఉన్న వ్యాధి ఏమిటి? వెళుతున్న వ్యధ ఏమిటి? అరుస్తున్నావు, కేకలేస్తున్నావు, నిద్ర పట్టక తాగుతున్నావు, నిద్ర మాత్రలు వేసుకుంటున్నావు, చద్దాం అనుకుంటున్నావు, చచ్చిపోతే బాగుంటున్నావు అనుకుంటున్నావు. దీనంతటికీ కారణం తెలుసా? నువ్వు చేస్తూ ఉన్న వచ్చిన పాపిష్టి పన్నుల వల్ల దాపరించినటువంటి శిక్ష. ఆ శిక్ష నుంచి నీ ఇంట్లో ఏ ఒక్కరు నిన్ను తప్పించలేరు. నువ్వు చేసిన పాపిష్టి పనులను బట్టి ఆ శిక్ష నువ్వే అనుభవించాలి. నీకు జ్వరం వచ్చిందంటే ఆ జ్వరం నీకు వచ్చినప్పుడు నువ్వే బాధను అనుభవించాలి. నీకు తలనొప్పి వస్తే ఆ తలనొప్పి నువ్వే భరించాలి. నీ కిడ్నీ పాడైపోతే ఆ కిడ్నీ పాడైనప్పుడు ఆ బాధ నువ్వే భరించాలి. ఆ రోగాన్ని నువ్వే భరించాలి. నిన్ను ఎంతగా ప్రేమించే నీ భార్య అయినా సరే, నిన్ను ప్రాణంగా ప్రేమించే నీ బిడ్డలైనా సరే, నీ రోగంలో పాలు పంచుకునే ఛాన్స్ లేదు. నువ్వు హాస్పిటల్ బెడ్ మీద పడినప్పుడు నీ తరఫు నీ కొడుకు పడుకోవడం వీలు కాదు. నువ్వు రోగంతో హాస్పిటల్లో ఐసీయూ రూములో ఉన్నప్పుడు నీ తరఫున నీ భార్య నీ రోగాన్ని భరించడం సాధ్యం కాదు. అదే రీతిగా మనిషి చేసిన ప్రతి పాపాన్ని బట్టి రావాల్సిన శిక్ష నువ్వే భరించాలి. నీ తరఫున వేరే ఒకరు భరించే ఛాన్స్ లేదు. అదే దేవుడు చెప్తున్నాడు. అరుస్తావెందుకో, కేకలేస్తావెందుకో? నువ్వు చేసిన పాపిష్టి పనులను బట్టే ఈ విధమైన భయంకరమైన శిక్ష వచ్చి పడింది. ఇప్పుడు ప్రశ్న, మరి ఈ శిక్ష నుంచి నన్ను ఎవరైనా విడిపిస్తారా? ఎస్, విడిపించే నాదుడు ఉన్నాడు. ఆయన పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈరోజు నువ్వు కలిగి ఉన్న ప్రతి విధమైన శిక్ష నుండి, ప్రతి విధమైన దరిద్రత నుండి, ప్రతి విధమైన దారిద్ర్యం నుండి, ప్రతి విధమైనటువంటి అష్ట కష్టాల నుండి దేవుడు విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు చేయాల్సిందల్లా క్షమాపణ కోరితే చాలు. ప్రభు నన్ను క్షమించు, ఇప్పటి వరకు నేను నా ఇష్టానుసారంగా జీవించి చేతుల కష్టాలు కొని తెచ్చుకొని నష్టపోతూ ఉన్నాను, నరకానికి వెళ్తున్నాను, నన్ను క్షమించే నీ కుమారునిగా అంగీకరిస్తావా అని అడిగితే దేవుడు ఏమంటున్నాడు చూడండి. పదిహేడవ వచనం. వారు ఎవ్వరును లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడిననియు
నీకు పేరు పెట్టుచున్నారు. అయిపోయింది వాడి పని. ఎవడో పట్టించుకోవట్లా, ఎవడో లెక్క చేయటల్లా, అనాథగా మిగిలిపోయాడు, అడ్రస్ లేకుండా అయిపోయాడు అని అందరూ నిన్ను గురించి అనుకుంటున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగ చేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. ఎంతమంది చూడండి, నేను ప్రకటిస్తున్న దేవుడు, నీ గాయాలు నేను మానుపుతా. నువ్వు కలిగి ఉన్న ప్రతి విధమైన పాపిష్టి ఊబిలో నుంచి నేను బయటికి తీసుకొస్తా. నువ్వు కలిగి ఉన్న ప్రతి విధమైన పాపిష్టి అలవాటు నుంచి నీకు విజయాన్ని ఇస్తా. ఇదే యెహోవా వాక్కు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? ఈ శుభ శుక్రవారం నాడు నా జీవితంలో శుభం జరగాలి, నా కుటుంబంలో శుభం జరగాలి, నా జీవితం మార్పు చెందాలి. ఇప్పటి వరకు నా జీవితము బహు అపవిత్రంగా కొనసాగింది, దేవునికి బహు దూరంగా జీవించా, ఇష్టానుసారంగా బ్రతికా, కాబట్టి తీవ్రమైన కష్టాలు కొని తెచ్చుకున్నా, శాంతి సమాధానం లేకుండా, సంతోషం లేకుండా అల్లాడిపోతున్నా, అఘోరిస్తున్నా. ఈరోజు నా జీవితాన్ని ప్రభువుకి అంకితం చేస్తే ప్రభువు ఏం చేస్తాడో? నూతన హృదయాన్ని ఇస్తాడో, నూతన జీవితాన్ని ఇస్తాడో, నూతన ప్రారంభాన్ని ఇస్తాడో. ఎప్పుడు ఇస్తాడో? అడుగుడి మీకు ఇవ్వబడును. ఈ రోజే, ఈ క్షణమే. రండి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ఉన్న చోటే మోకరించండి. ప్రియ సహోదరి సహోదరులో, ఏ ఒక్కరు అలక్ష్యంగా ఉండద్దో. యేసుక్రీస్తు నీకోసం ఈ భూమి మీదకి వచ్చాడు, నిన్ను ప్రాణంగా ప్రేమించాడు కాబట్టి నీకోసమే సిలువలో మరణించాడు. నిన్ను ప్రాణంగా ప్రేమించిన యేసు అంటున్నాడు, నీకు నూతన జీవితాన్ని ఇస్తా. ఎప్పుడు? ఈ రోజే. నీ పాపములు నేను క్షమిస్తా. ఎప్పుడు? ఇప్పుడే. ఇదే అనుకూలమైన సమయము, నేడే రక్షణ దినము. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? అయ్యా, సైతానుగాడు నన్ను బంధించి పడేశాడు, కాలేజీకి వెళ్ళడం మొదలుపెట్టాను, అప్పటి నుంచి నా జీవితం సైతాన్ చేతిలో పడిపోయింది. ఉద్యోగం వచ్చినప్పటి నుంచి నా జీవితం సైతాన్ చేతిలో పడిపోయింది. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పటి నుంచి, ఆ స్నేహితుడు కలిసినప్పటి నుంచి, ఆ అమ్మాయి నాకు పరిచయం అయినప్పటి నుంచి నా జీవితం నాశనం అయిపోయింది. ఆర్థికంగా చితికిపోయా, మానసికంగా కృంగిపోయా, ఆరోగ్యపరంగా చెడిపోయా. ఈరోజు ఎటు కాకుండా పోయిన నేను, ప్రభువా నన్ను రక్షించవా అని అడుగుతున్నా. ఏం చేద్దాం యేసును? ఒకడేమో కాదన్నాడు, రెండో వాడేమో కావాలన్నాడు. కాదన్న వాడేమో కాటికి పోయాడు, కావాలన్న వాడేమో పరలోకానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళబోతున్నావు? ఈరోజు యేసుక్రీస్తు నాకు కావాలి అన్నట్లయితే నువ్వు పరలోక వారసునిగా ఈ రోజు నుంచి నీ జీవితాన్ని కొనసాగించబోతున్నావు. నీ దగ్గరకు వచ్చిన యేసుక్రీస్తును కాళ్ళదనుకుంటే కాటికి పోతావు, ఆ తర్వాత కాలిపోతావు, యుగ యుగాలు నరకంలో కాలిపోతావు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? యేసయ్య ప్రేమను ఈరోజు నేను గుర్తిస్తున్నా. నీళ్ళ నుంచి చేపను వేరు చేస్తే చేప చచ్చిపోతుంది, నేల నుండి మొక్కలను వేరు చేస్తే మొక్కలు చచ్చిపోతాయి. దేవునికి వేరైపోయిన నువ్వు నేను బ్రతకడం సాధ్యం కాదు. బ్రతికి చస్తున్నావు, చచ్చి బ్రతుకుతున్నావు ఎంతకాలం? అదే యేసుక్రీస్తులో నువ్వు నేను ఉన్నట్లయితే సంతోషంగా ఉంటావు, సమాధానంగా ఉంటావు, సఖ్యత కలిగి ఉంటావు, సహృదయం కలిగి ఉంటావు. అట్టి జీవితం నాకు కావాలి అన్నవారు ఉంటే మీ హస్తాన్ని ప్రభువుకు చూపిస్తారా? హాల్లో ఉన్నవారు, బెత్లెహేం హాల్లో ఉన్నవారు, గ్రౌండ్లో ఉన్నవారు, జాయన్ హాల్లో ఉన్నవాళ్ళు, మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన అయ్యా, మా కోసం 2000 సంవత్సరాల క్రితము భూమి మీదకి వచ్చావు. మేం చేసిన పాపిష్టి పనుల వల్ల మాకు రావాల్సిన నరక శిక్ష నుంచి తప్పించడానికి మా స్థానంలో నువ్వు మరణించావు. నాయనా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుణ్ణి లోకానికి పంపించెను. ఆయన యందు విశ్వాసం ఉంచువారు నశించక నిత్య జీవము పొందున్నట్లు యేసును మాకు అనుగ్రహించావు. ఈరోజు ఎందరైతే నాయన యేసయ్యా యేసయ్యా అందరం కలిసి బిగ్గరగా యేసయ్యా నన్ను క్షమించు, నన్ను రక్షించు, ప్రతి పాపము నుండి ఈ క్షణమే నన్ను విడిపించు, ప్రతి పాపపు కట్టులో తెంచేయి నాయనా, నూతన హృదయము నాకు దయచేయి. ఇది మొదలుకొని నీ బిడ్డగా నేను జీవిస్తానని
మాటిస్తూ యేసయ్య పేరట అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రార్థన దేవుడు